నమస్కారం, వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను వాణి నందన్. ముందుగా హెడ్లైన్స్. స్వర్గీయ డి శ్రీనివాస్తో నాకు దగ్గరి సంబంధం ఉండేది. డిఎస్ ప్రథమ వర్ధంతిలో ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ. స్వర్గీయ డిఎస్ ఉమ్మడి రాష్ట్రంలో అంచెలంచెలుగా ఎదిగారు. డిఎస్ ప్రథమ వర్ధంతిలో విగ్రహానికి గజమాల వేసిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేస్తారు. టాపర్ విద్యార్థులను సన్మానించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. మేడ్చల్ మరియు షామీర్పేట్ నుండి సిటీ సెంటర్ వరకు మెట్రో లైన్ మార్గం పొడిగించాలి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరిన మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు. బీసీలకు విద్యా ఉద్యోగాల స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లు కల్పించాల్సిందే. ఎమ్మెల్సీ కవిత. ప్రజావాణి ఆర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి. ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. సన్ రైజ్ ఆసుపత్రిలో అరుదైన చికిత్స. గుండె నొప్పితో బాధపడుతున్న బాపురావు పేషెంట్కు యాంజియోగ్రాఫ్ ద్వారా చికిత్స అందడంతో కుటుంబ సభ్యులు సంతోషం. బాన్స్వాడ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి. మాజీ పీసీసీ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ తనతో ఎంతో దగ్గరి సంబంధం ఉందని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మాజీ టీపీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత స్వర్గీయ క్రీస్తు శిష్యులు డి శ్రీనివాస్తో తనతో దగ్గరి సంబంధం ఉండేదని, ఉమ్మడి రాష్ట్రం పీసీసీ అధ్యక్షునిగా కొనసాగిన ఆయన అహర్నిశలు పార్టీ బలోపేతం దిశగా అధికారంలోకి తీసుకురావడానికి ఎనలేని కృషి చేశారని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ అన్నారు. పదవుల కంటే డిఎస్ కాంగ్రెస్ పార్టీపై అభిమానంతో అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో కృషి చేశారని అన్నారు. ఆయన చివరి దశలో రాజకీయ ప్రలోభాలకు సరిచేసి బీఆర్ఎస్ పార్టీని మోసం చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి నేను పలుమార్లు ఆయన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా చర్చలు జరిపామన్నారు. ఈ కార్యక్రమంలో మానాల మోహన్ రెడ్డి, తాహిర్ బిన్ హమ్దాన్, నూడా చైర్మన్ కేశవేణు తదితరులు పాల్గొన్నారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన క్రీస్తు శిష్యులు దివంగత డి శ్రీనివాస్ అంచెలంచెలుగా ఎదిగి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధినేతగా ఎంతో ఎదిగారని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన క్రీస్తు శిష్యులు డి శ్రీనివాస్ అంచెలంచెలుగా జిల్లా కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో క్రియాశీలకంగా పనిచేసిన గొప్ప నేత డిఎస్ అని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కంటేశ్వర్ బైపాస్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన మాజీ టీపీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ విగ్రహానికి గజమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ నేత క్రీస్తు శిష్యులు డిఎస్ మృతి చెందిన తరువాత పరామర్శించడానికి జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి డిఎస్ విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తామని అప్పుడే ప్రకటించారని, కానీ ఎంపీ అరవింద్ స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఎప్పుడు విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారో అని ఆగమేఘాల మీద డిఎస్ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారని వారన్నారు. డిఎస్ చివరి వరకు కాంగ్రెస్ పార్టీతోనే సత్సంబంధాలు కొనసాగించారని అన్నారు. ఆయన మరణం సంవత్సరం గడుస్తున్నప్పటికీ ఆయన అభిమానులకు తీరని లోటు అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఉపయోగపడుతూ ఉంటాయో అవన్నీ దృష్టిలో పెట్టుకొని చేశారు. నిజామాబాద్ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇవన్నీ వారు చేసిన పనులు. వారు ఇండస్ట్రియల్ ప్రెసిడెంట్తో చేస్తూ
యూత్ కాంగ్రెస్ కానీ ఎన్ఎస్ ప్రెసిడెంట్ కానీ పిసిసి అధ్యక్షులు కానీ మినిస్టర్లు వచ్చి వారు కేవలము ఏదో నేను మినిస్టర్ అయ్యాను పిసిసి అయ్యాను అనకుండా కాంగ్రెస్ పార్టీని తేవాలి, కాంగ్రెస్ పార్టీ వస్తానే గ్రామాలు అభివృద్ధి అవుతాయన్న ఉద్దేశం వారికి ఆలోచన ఉంది. కాబట్టి వారి ఆలోచనని మేము కూడా రాజకీయాలకు వచ్చాం. 89లో 6 నేను ఒకటేసారి కాంటెస్ట్ చేశాను. ఒక యూనిట్గా ఉండేవాళ్ళం నేను డి శ్రీనివాస్ గారు చిన్నప్పటి నుంచి కలిసి ఉండేవాళ్ళం. కాబట్టి నిన్న 10వ తరగతి 2024-25 వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించి టాపర్లుగా నిలిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని, అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తూ నాణ్యమైన విద్యను బోధిస్తే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని అన్నారు. ఇదివరకటితో పోలిస్తే ప్రభుత్వ బడులలో ఉత్తీర్ణత ఎంతో మెరుగుపడిందని, ఇదే స్ఫూర్తితో వచ్చే విద్యా సంవత్సరం మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని హితవు పలికారు. ప్రత్యేకించి ప్రభుత్వ బడుల నిర్వహణ మెరుగయ్యేలా మహిళా ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపాలని, తమ సొంత ఇంటిని తీర్చిదిద్దుకునే విధంగానే సర్కారీ బడుల్లో ప్రమాణాలు మెరుగుపడేలా చొరవ చూపాలన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో సదుపాయాల మెరుగుదల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు నిధులను వెచ్చిస్తోందని, దీనిని దృష్టిలో పెట్టుకుని అన్ని బడులలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగేలా చూడాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని విధాలను ఎంచుకున్నాం. మనం విద్యపైనే బాగా ఆధారపడి ఉన్నాం. దీన్ని డెవలప్ చేస్తే కానీ మన పిల్లలకు భవిష్యత్తు బాగుండదనే ఉద్దేశంతో వచ్చాం. దాన్ని మన రివ్యూలో చూసాం. గతంలో టిఫిన్ ఇవ్వండి, చాయ్ ఇవ్వండి, టిఫిన్లు చేయాలి, విద్యను ఇవ్వండి, విద్యాభ్యాసం చేయండి, మెరిట్ పెట్టి చూసాం. మనం చదువుకుంటే అమెరికా పోతామని చూసాం. కాబట్టి అమెరికా వాళ్ళు కూడా పాపులేషన్ ఎక్కువ నుంచి ఏం చేస్తా ఉన్నారు, ఓన్లీ మెరిట్ నుంచుకుంటారు, తక్కువ అంతా పంపిస్తా ఉన్నారు. గుడ్ సిటిజన్ గా తయారు చేసే బాధ్యత మీద ఉంది. ఇప్పుడు ఎస్ఎస్సి వరకు ఏముంటుంది, మాస్టర్స్ ఇన్ సబ్జెక్ట్. ఎస్ఎస్సి వరకు మనం కొంచెం సబ్జెక్ట్ నేర్చుకోం. వాళ్ళు కొన్ని మ్యాథ్స్ వస్తాయి, కొన్ని సైన్స్ వస్తాయి, కొన్ని లాంగ్వేజ్ వస్తాయి, కానీ దే కెనాట్ బి మాస్టర్స్. అంటే వాళ్ళు ఏదో పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసి మీరు పంపించాలి. సమాధానం ఇంటర్మీడియట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఒక సబ్జెక్ట్ చెప్తేనే కాదు, వాళ్ళకు. నిజామాబాద్ జిల్లాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా పసుపు బోర్డు ప్రారంభించడం సంతోషంగా ఉందని మేడ్చల్ మెట్రో సాధన సమితి వ్యవస్థాపకులు సంపత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జాతీయ పసుపు బోర్డును ప్రారంభించిన చారిత్రాత్మక సందర్భంగా తెలంగాణ పౌరుల తరఫున, ముఖ్యంగా ఉత్తర హైదరాబాద్ మరియు నిజామాబాద్ ప్రాంతాల తరఫున కేంద్ర మంత్రి అమిత్ షాకు మేడ్చల్ మెట్రో సాధన సమితి వ్యవస్థాపకులు సంపత్ రెడ్డి నేతృత్వంలో పాలకవర్గం మరియు సభ్యులు అంతా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇది తెలంగాణ రైతులు మరియు వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు ఒక మైలురాయి అని కొనియాడారు. పసుపు బోర్డు సాధించిన నిజామాబాద్ ఎంపీ అరవింద్కు అభినందనలు తెలిపారు. ఈ ప్రాంతం యొక్క సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుండి తక్షణ జోక్యం అవసరమయ్యే కొన్ని ముఖ్యమైన సమస్యలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు సంపత్ రెడ్డి చెప్పారు. ప్రధానంగా హైదరాబాద్లోని బోయిన్పల్లి నుండి మేడ్చల్ వరకు అసంపూర్ణమైన NH-44 ఫ్లైఓవర్లు ఉన్నాయని చెప్పారు. 5 ప్రధాన ఫ్లైఓవర్లను కలిగి ఉన్న బోయిన్పల్లి నుండి మేడ్చల్ NH-44 వరకు ఉన్న జాతీయ రహదారి విస్తీర్ణ 3 సంవత్సరాలకు పైగా పెండింగ్లో ఉంది. అమలులో జాప్యం వల్ల ప్రజలకు, ముఖ్యంగా నిజామాబాద్ నుండి వచ్చే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వెంటనే పరిష్కరించాలని కేంద్ర మంత్రి అమిత్ షాను కోరారు. హైదరాబాద్ నగర శివార్లకు 130 కిలోమీటర్లు ప్రయాణించడానికి అదే సమయం వెచ్చిస్తారు. కానీ దీర్ఘకాలిక రద్దీ మరియు అసంపూర్ణ పనుల కారణంగా చివరికి 25 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మారుతున్న గడువులు మరియు నెమ్మదిగా పురోగతి దీనిని రోజువారీ పరీక్షగా మార్చాయి. ఈ కీలకమైన ఫ్లైఓవర్ పనులను మరింత ఆలస్యం చేయకుండా వేగవంతం చేయడానికి మరియు పూర్తి చేయడానికి సంబంధిత జాతీయ అధికారులకు మీ తక్షణ జోక్యం మరియు దిశానిర్దేశం చేయాలని వారు అభ్యర్థించారు. మేడ్చల్ మరియు షామీర్పేట్ నుండి సిటీ సెంటర్ వరకు మెట్రో లైన్ మార్గంను పొడిగించాలని కోరారు. ఈ పెరుగుతున్న భారాన్ని తగ్గించడానికి మరియు దీర్ఘకాలిక పరిష్కారాన్ని అందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేడ్చల్ మరియు షామీర్పేట్ నుండి నగరానికి మెట్రో దశ
2B పొడిగింపులను ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వానికి DPRలను సమర్పించిందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల చొరవ అయిన మేడ్చల్ మెట్రో సాధన సమితి గత 1.5 సంవత్సరాలుగా ఈ లక్ష్యాన్ని నిరంతరం కొనసాగిస్తోంది, అవగాహన కలిగిస్తోంది, పౌరులను సమీకరిస్తోంది మరియు ప్రజా ప్రతినిధులతో నిమగ్నమై ఉందన్న విషయాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సంపత్ రెడ్డి చెప్పారు. ఈ ప్రతిపాదన మెట్రో కారిడార్లను ప్రాధాన్యతని ఇచ్చి మరియు మంజూరు చేయమని గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకి సూచించాలని కోరినట్లు తెలిపారు. కేంద్ర మంత్రివర్గం ఇటీవలే పూణే మెట్రో దశ 2ని ఆమోదించినట్లే ఈ చర్యను కనెక్టివిటీ సంక్షోభాన్ని పరిష్కరించడమే కాకుండా తెలంగాణ అంతటా సమతుల్య పట్టణ అభివృద్ధికి కూడా దోహదపడతాయని చెప్పారు. నిజామాబాద్, మేడ్చల్ మరియు ఉత్తర హైదరాబాద్లకు కనెక్టివిటీ చలనశీలత మరియు పురోగతిలో మీ సందర్శంగా కొత్త శకనానికి నాంది పలుకుతుందని ఆశిస్తున్నట్లు సంపత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి UPF జూలై 17న తలపెట్టిన రైల్ రోకో మద్దతుగా సింగరేణి జాగృతి రూపొందించిన పోస్టర్ను సోమవారం తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. బీసీలకు విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లు కల్పించాల్సిందే అని తెలంగాణ జాగృతి UPS బీసీ సమాజం పోరాటాలతోనే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. అసెంబ్లీ కౌన్సిల్లో 42% రిజర్వేషన్లు కల్పించే 2 వేర్వేరు బిల్లు పాస్ చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ బిల్లులకు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని, ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం కూడా చేయకపోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో జూలై 17న రైల్ రోకోకు పిలుపునిచ్చామన్నారు. బీసీ రిజర్వేషన్లు తేల్చకుండానే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే కుట్రలు చేస్తున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకే రైల్ రోకోకు పిలుపునిచ్చామని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైల్ రోకో చేసి తీరుతామని హెచ్చరించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులను ప్రాధాన్యతని ఇస్తూ వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 127 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనింగ్ కలెక్టర్ కరోలిన్ చింగ్దాయన్ మావి, DRDO సాయాగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మెప్మా PD రాజేందర్లకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ఆర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ ఆర్జీదారులకు సమాచారం తెలియజేయాలని సూచించారు. ప్రజావాణికి అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు హాజరు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గుండె నొప్పితో తమ ఆసుపత్రిలో చేరిన బాపురావు అనే వ్యక్తి యాంజియోగ్రామ్ అనే అరుదైన వైద్య చికిత్సతో ఆయన ప్రాణాలు నిలబెట్టినట్లు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ గోపీకృష్ణ పేర్కొన్నారు. గుండె నొప్పితో బాధపడుతూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్వాడిలోని సన్ రైజ్ ఆసుపత్రిలో చేరిన బాపురావు అనే వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో నుండి ఆసుపత్రి గుండె వైద్య నిపుణుడు గోపీకృష్ణ ఆధ్వర్యంలో హైదరాబాద్ లాంటి కార్పొరేట్ ఆసుపత్రిలో గుండె నొప్పితో బాధపడుతున్న వ్యక్తికి అరుదైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా వైద్యుడు గోపీకృష్ణ మాట్లాడుతూ గుండె నొప్పితో తమ ఆసుపత్రిలో చేరిన బాధితునికి యాంజియోగ్రామ్ అవసరం ఉండటంతో ఆ పద్ధతి ద్వారా చికిత్స చేసి బాపురావు ప్రాణాలు కాపాడగలిగామని ఆయన తెలిపారు. హైదరాబాద్ లాంటి కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా హార్ట్ పేషెంట్లకు రక్షించడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని అన్నారు. ఓ సిటీ పద్ధతి ద్వారా ఈ పేషెంట్కి చాలా చక్కగా అద్భుతంగా చికిత్స ఇవ్వటం జరిగిందన్నారు. సోమవారం సదరు పేషెంట్ పూర్తిగా కోలుకోగా తనను డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు. గత ఆదివారం మన దగ్గరికి బాబు కుమార్ అనే పేషెంట్ హార్ట్ అటాక్తో రావడం జరిగింది. ఆయనకు మొదటి ప్రాథమిక చికిత్స తర్వాత యాంజియోగ్రామ్ అవసరం ఉండడంతో యాంజియోగ్రామ్ చేయడం జరిగింది. యాంజియోగ్రామ్లో ఆయనకు ఎడమవైపు ప్రధాన ధమనిలో ఎక్కువ శాతం పూడిక ఉండడం గమనించింది. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభోత్సవాలు చేశారు. నస్రుల్లాబాద్ మండలం నెమ్లీ గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 40-50 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులు మరియు సైన్స్ ల్యాబ్ను మరియు రుద్రూర్ మండల కేంద్రంలో 48 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన రుద్రూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాంను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అగ్రో చైర్మన్ కాసుల బాలరాజు పాల్గొని బాన్సువాడ సబ్ కలెక్టర్
కిరణ్మయి, ఉమ్మడి బీర్కూర్ మండల మార్కెట్ కమిటీ అధ్యక్షులు దుర్గం శ్యామల శ్రీనివాస్, రుద్రూర్ పిఎస్సిఎస్ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, నస్రుల్లాబాద్ మరియు రుద్రూర్ మండలాల నాయకులు, అధికారులు, నెమ్లి పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. డిఎస్ జీవితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ఎనలేని కృషి చేశారని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పేర్కొన్నారు. డిఎస్ జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ఎనలేని కృషి చేశారని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన రాజకీయ వ్యక్తిత్వం నేటి తరం రాజకీయ నాయకులు ఎంతో ఆదర్శప్రాయమని అన్నారు. కంటేశ్వర్ బైపాస్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన క్రీస్తుశిలుడు డి శ్రీనివాస్ విగ్రహానికి గజమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన కాంగ్రెస్లో అప్పట్లో ఉన్నప్పుడు తాను బీఆర్ఎస్లో ఉన్నప్పటికీ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నేతలను కలుపుకోపోయారని చెప్పారు. తాను వైద్య వృత్తిలో నుంచి రాజకీయాల్లోకి రావడానికి కారణం డిఎస్ వ్యక్తిత్వమేనని అన్నారు. అలాగే ఆయన పేద అణగారిన వర్గాల ప్రజల కోసం ఎంతో కృషి చేశారని చెప్పారు. తన చివరి దశలో బీఆర్ఎస్ పార్టీ మోసం చేయబట్టే అప్పట్లో ఆ పార్టీని వీడానని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, నూడా చైర్మన్ కేశవేణు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి సెక్యులర్ సిద్ధాంతాలకు అంకితమైనటువంటి సందర్భంలో మరి ఆరోగ్యం బాగలేక మరి గత సంవత్సరం స్వర్గస్థులైనారు. మరి ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు వచ్చారు. పెద్దలు సురేష్ రెడ్డి గారు, షబీర్ అలీ గారు, కాంగ్రెస్ పార్టీ అంతా యావత్తు కూడా మరి శోక సముద్రంలో మునిగి మరి దినమంతా కూడా ఉండి దగ్గరుండి అంత్యక్రియలు చేయడం జరిగింది. ఇవాళ సంవత్సరం అయిపోయింది. మరి సంవత్సరం తర్వాత మరి ఆ రోజే ముఖ్యమంత్రి గారు చెప్పారు వచ్చినప్పుడు, నిజామాబాద్లో పట్టణంలో నడిపోతున్న శ్రీనివాస్ గారి స్టాచ్యూ ఇనాగ్రేషన్కు పెట్టుకుంటాము, మరి దానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ప్రభుత్వ పరంగా ఇక్కడ డి శ్రీనివాస్ గారి మరి స్టాచ్యూ పెట్టడానికి కావాల్సిన అనుమతులను కూడా ఇప్పించడం జరిగింది. ఇవాళ మరి పెద్దలు డి శ్రీనివాస్ గారికి నివాళులు అర్పిస్తూ మరి ఆయన యొక్క సిద్ధాంతాలను మనం అందరం కూడా కొనసాగించాలా, మరి ఆయన యొక్క సెక్యులర్ భావాలను మరి కాంగ్రెస్ పార్టీకి అంకితంగా పనిచేసినటువంటి విధానాన్ని మనకు ఎప్పుడు కూడా ముందుకు నడిపిస్తుంది. మరి ఆయన సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూ మరి కాంగ్రెస్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూ ఆయనకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేసి చూపించామని, రైతు భరోసా అందిస్తున్నామని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీ పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో 27 సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ ఆలీ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి చెందిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ 27 చెక్కులను దాదాపు 16 లక్షల రూపాయలు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని పలు కాలనీలలో బాధితులకు సీఎం సహాయ నిధి నుండి నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. అనారోగ్యంతో అప్పుల పాలైన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తున్నాయని చెప్పారు. త్వరలోనే అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు మరియు కొత్త రేషన్ కార్డులు అర్హులకు అందిస్తామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే అమలు చేస్తున్నామని వెల్లడించారు. రుణమాఫీ చేసి చూపించాం, రైతు భరోసా అందిస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. రాజీవ్ యువ వికాస పథకం ద్వారా నిరుద్యోగ యువకులకు స్వయం ఉపాధి దక్కుతుందని చెప్పారు. ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువ భాగాన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మంగళవారం ఎత్తడానికి ఇరు రాష్ట్రాల అధికారులు సిద్ధమవుతున్నారు. మా రాష్ట్రంలోని ధర్మాబాద్ సరిహద్దుల్లోని బాబ్లీ ప్రాజెక్టును నిర్మించింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీన గేట్లను ఎత్తి అక్టోబర్ 28న మూసివేయాలి. అంతేకాకుండా మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో నిలిచిన నీటిని కి బదులు మార్చి 1న బాబ్లీ గేట్లెత్తి 0.6 టీఎంసీల నీటిని ఎస్ఆర్ఎస్పీకి అందించాలని తీర్పులో పేర్కొన్నారు. గేట్లు ఎత్తివేత కార్యక్రమంలో ఎస్ఆర్ఎస్పీ శ్రీనివాస్ గుప్తా, ఈ చక్రపాణి అధికారులు పాల్గొనున్నారు. గేట్లు ఎత్తివేత కార్యక్రమంలో ఎస్ఆర్ఎస్పీ ఎస్సీ శ్రీనివాస్ గుప్తా, ఈ చక్రపాణి అధికారులు పాల్గొనున్నారు. ఎగువన ఉన్న విష్ణుపురి గైక్వాడ్ ప్రాజెక్టుకు సైతం తక్కువ నీటితో దర్శనమిస్తున్నట్లు సమాచారం. బాబ్లీ ప్రాజెక్టులో సైతం నీరు అందకలేకపోవడంతో గేట్లు ఎత్తడంలో నీరు వచ్చే అవకాశం ఉండదని, దీంతో ఎస్ఆర్ఎస్పీలోకి ఇప్పుడే వరద రాదని అధికారులు చెబుతున్నారు. బాబ్లీకి ప్రధాన వరదను నీరు అందించే ఆముదూర బ్యారేజీలో సైతం ప్రస్తుతం నీరు నిలవలేదు. జూన్ 1వ తేదీ నుంచి 30వ వరకు నెల రోజుల్లో 4485 టీఎంసీల నీరు వచ్చి చేరినట్లు అధికారులు తెలుపుతున్నారు.
వినాయక్ నగర్లోని మహానీయుల పార్కులో మేరు కులస్తుల గురువు సద్గురు నామ్దేవ్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీకి మేరు కులస్తులు వినతి పత్రం అందించారు. వినాయక్ నగర్లోని మహానీయుల పార్కులో మేరు కులస్తుల కుల గురువైన నామ్దేవ్ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేయాలని మేరు సంఘం జిల్లా అధ్యక్షులు హనుమంతరావు ఇతర కుల సభ్యులు ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక్ నగర్ హనుమాన్ జంక్షన్ వద్ద ఉన్న మహానీయుల పార్కులో వివిధ కులాల మహానీయులు మహాపురుషులు కుల బాంధవులు ఏర్పాటు చేసుకున్నట్టుకు మౌలిక అనుమతులు పొందడం జరిగిందన్నారు. ఇట్టి స్థలంలో మేరు కులస్తుల గురువు సంత్ శిరోమణి సద్గురు శ్రీ నామదేవ్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన చేయాలని షబ్బీర్ ఆలీకి వినతి పత్రం అందించారు. నవీపేట్ మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పంపిణీ చేశారు. మండలంలో కళ్యాణ లక్ష్మి 63 షాదీ ముబారక్ 23 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. డ్వాక్రా సంఘం సభ్యులు ప్రమాదవశాత్తు మృతి చెందితే ఇందిరమ్మ జీవిత బీమా పథకం ద్వారా 10 లక్షల చొప్పున 3 సభ్యులకు చెక్కులను అందజేశారు. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు లోన్ మంజూరు అయితే డ్వాక్రా సంఘం ద్వారా ₹1,00,000 చొప్పున లోను చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం ఎంతో ఉన్నా రాష్ట్ర ప్రజలకు దృష్టిలో ఉంచుకొని సంక్షేమ పథకాలు అమలయ్యేలా నిరంతరం సంక్షేమ పథకాలు కొనసాగించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా సంపాదించుకొని రాష్ట్రానికి అప్పుల రాష్ట్రంగా మార్చారని చెప్పారు. రాష్ట్రంలో రైతు భరోసా పథకం ద్వారా 9 రోజుల్లో రైతులందరికీ డబ్బులు జమ చేయడం జరిగిందని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు డబ్బులు తీసుకోకుండా నిజాయితీ పరునికి ఓటు వేసి గెలిపిస్తే గ్రామం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అంతరెడ్డి రాజారెడ్డి, తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ నాగనాథ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 25,000తో స్టార్ట్ చేసి మన బడ్జెట్ ప్రకారం దాన్ని ₹1,00,000 చేసుకున్నాం. ఎవరు చిన్న వాళ్లకు పెళ్లిళ్ళు చేస్తే కొద్దిగా వాళ్ళ బాధను తగ్గించాలనే ఉద్దేశంతో చేస్తాం జరిగింది. మరి మనం ఎన్ని రోజులకు సరిస్తున్నాం చెక్స్? ఇంతకుముందు ఎన్ని రోజులకు పైసలకు బాగా కష్టం ఉన్నాయి. ఇటువంటి స్కీమ్లకే నెలకు 5,000 కోట్లు పోతా ఉన్నాయి. మన ముఖ్యమంత్రి గారు అన్న కొడుకు నరుకుతారు కేటీఆర్, హరీష్ రావు, వాళ్ళు చేసిన పాపాలకు వీళ్ళందరూ మనకు సేవ చేసేవాళ్ళు. నిజామాబాద్ రూరల్ క్యాంపు ఆఫీసులో నిజామాబాద్ జిల్లా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నూతన కమిటీ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని నూతన జిల్లా కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూ నూతన కార్యవర్గాన్ని సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ రూరల్ మండలంలోని గిరిజనులందరూ నాకు ఎంతో అభిమానమని అన్నారు. ప్రతి మండలంలోని తాండావాసులు నాపై అభిమానంతో మెజార్టీ ఓట్లు వేసి గెలిపించారని అన్నారు. మీ అవసరమైన బంజారా భవనాన్ని కట్టుకోవడానికి నిధులు, స్థలం కేటాయిస్తానని హామీ ఇచ్చారు. జిల్లా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నిజామాబాద్ జిల్లా సమన్వయ కమిటీ కన్వీనర్ కేతావత్ యాదగిరి నాయక్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎన్నిక నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జాతీయ మాజీ అధ్యక్షులు అమర్ సింగ్ తీలావత్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ మోహన్ సింగ్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తారాచంద్ నాయక్, నిజామాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం గౌరవ అధ్యక్షులు చందు నాయక్ ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ను పునరుద్ధరణ చేయాలని కేంద్ర మంత్రి అమిత్ షాకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అందజేశారు. నిజామాబాద్ నగరంలో ఉన్న సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరణ రీస్టార్ట్ చేయాలని కేంద్ర హోంశాఖ, సహకార మంత్రి, గృహ మంత్రి
అమిత్ షాకు వినతి పత్రం అందజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ మాత్రమే సహకార చక్కెర కర్మాగారమని ఈ రకమైన నోటీసుకు తీసుకురావాలని కోరుకుంటున్నారన్నారు. ఈ కర్మాగారం 1958లో స్థాపించబడింది మరియు 1962 నుంచి పనిచేయడం ప్రారంభించిందని 126 గ్రామాల నుండి 23,216 మంది వాటాదారులను ఉందని తెలిపారు. ఈ కర్మాగారం 2005 నుండి కార్యకలాపాలను ఆపివేసిందని, ఈ కర్మాగారం నిజామాబాద్ జిల్లాలోని సారంగపూర్ వద్ద 92.12 ఎకరాల భూమిలో ఉందని, విద్యుత్ శక్తి, నీరు, రహదారి, రైలు కనెక్టివిటీ అంటే అన్ని మౌలిక సదుపాయాలను కలిగి ఉందని అమిత్ షాకు వివరించడం జరిగింది. ఈ కర్మాగారం 1250 టీసీటీ సామర్థ్యాన్ని కలిగి ఉందని, దాన్ని పూర్తి సామర్థ్యాన్ని తీర్చడానికి దీనికి 1,62,500 మీటర్లు అవసరం. వీటిని మనం 5,000 ఎకరాల చెరుకు పొలాల నుండి పొందవచ్చని తెలిపారు. ఫ్యాక్టరీ జోన్లో సగటు దిగుబడి ఎకరానికి 35 MT. ప్రస్తుతం ఫ్యాక్టరీ జోన్లో చెరుకు ప్రాంతం 2,700 ఎకరాలు మరియు సాగుదారులు గాయత్రి షుగర్ లిమిటెడ్ కామారెడ్డి యూనిట్కి చెరుకు సరఫరా చేస్తున్నారని చెప్పారు. ఇది సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉందని, రైతులపై రవాణా భారం కలిగించే విధంగా ఉందని పేర్కొన్నారు. కోఆపరేటివ్ సహకార పరిశ్రమలను పునరుద్ధరించడానికి కేంద్ర భారత ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలను ప్రకటించినందున ఫ్యాక్టరీ జోన్ ప్రాంతంలో 5,000 ఎకరాల వరకు చెరుకును పెంచడానికి రైతులు సిద్ధంగా ఉన్నందున NCSF ఫ్యాక్టరీని పునరుద్ధరించవచ్చని, నీటిపారుదల చెరుకు హార్వెస్టర్లను రైతులకు మంజూరు చేయాలని, చెరుకు ప్రాంతాన్ని దిగుబడిని మెరుగుపరచడానికి ప్రతిపాదించాలని కోరారు. ఫ్యాక్టరీ ప్రాంగణంలో సహా ప్లాంట్ డిస్టిలరీలను కూడా స్థాపించవచ్చని అమిత్ షాకు తెలిపారు. ఇదివరకటికి జిల్లాలో 2 సంవత్సరాలకు పోలిస్తే ఈసారి 10వ తరగతిలో జిల్లాలో సగటు ఉత్తీర్ణత మెరుగుపడిందని జిల్లా కలెక్టర్ టి వినయకృష్ణారెడ్డి అన్నారు. కలెక్టర్ టి వినయకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఇదివరకటికి 2 సంవత్సరాలలో పోలిస్తే ఈసారి 10వ తరగతిలో జిల్లాలో సగటు ఉత్తీర్ణత మెరుగుపడిందని అన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాల సాధన కోసం ఇప్పటి నుండి నాణ్యమైన విద్యా బోధనపై దృష్టిని కేంద్రీకరించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. గణితం, ఆంగ్లం, సామాన్య శాస్త్రం వంటి సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని కోరారు. మండల స్పెషల్ ఆఫీసర్లు జిల్లా అధికారులకు క్రమం తప్పకుండా ప్రభుత్వ పాఠశాలను సందర్శిస్తూ నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. ప్రతి పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా వసతులు కొరత ఉంటే ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఎస్ఎస్సీలో మెరుగైన ఫలితాల సాధన, అందుబాటులోకి వచ్చే సౌకర్యాలు, నాణ్యమైన విద్యాబోధన గురించి విస్తృతంగా ప్రచారం చేస్తూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా చూడాలన్నారు. ఎస్ఎస్సీలో 586 మార్కులు సాధించిన డొంకేశ్వర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తోట రక్షితను అభినందిస్తూ ముఖ్య అతిథులుగా సత్కరించారు. అలాగే 584 మార్కులు సాధించిన ఓరుగంటి గంగాగోపాల్ను, గట్టు షైని 582 మార్కులు పొందిన ఎస్ దీప్తి, డి వైశాలి 579 మార్కులు సాధించిన వై కీర్తన, 577 మార్కులు సాధించిన అలేఖ్య, వై గ్రీష్మ, జంకిటి అక్షరలను ఎమ్మెల్యేలు, కలెక్టర్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆంతిరెడ్డి రాజారెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్, జిల్లా విద్యాశాఖ అధికారి పి అశోక్, ఎంఈఓలు, ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గెజిటెడ్ హెచ్ఎంలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఎంఆర్పీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నెక్స్ట్ టైం ప్రైవేట్ స్కూల్స్ ని దాటాలి, అన్ని యాంగిల్లో దాటాలి. ఓన్లీ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కాదు, నంబర్ ఆఫ్ స్కూల్స్ 100% కాదు, పర్సెంటేజ్ వారిగా కూడా 75%, 80% దాటిన స్టూడెంట్స్ సంఖ్య కూడా మనకు ఎక్కువ ఉండాలి. సో అది చేసేటట్టు కృషి చేద్దాం. దానికి బిగినింగ్గా ఇప్పుడు ఇవాళ ఫెలిసిటేషన్ ఎట్లయితే చేస్తున్నామో, ఈ స్కూల్స్ విజిట్ చేసినప్పుడు మంచిగా బయటకి ఫోకస్ వెళ్ళేటట్టు మీడియా ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ గురించి చెప్పారు, ఆల్మోస్ట్ అందరు స్టూడెంట్స్ పాస్ అవ్వడంతో పాటు 500% ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు, 586 వచ్చింది ఒక అమ్మాయికి. ఇవన్నీ కూడా మనం సక్సెస్ స్టోరీస్ నియర్ బై ఏరియాలో వెళ్ళాలి. ఓన్లీ ప్రింట్ మీడియానే కాకుండా ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, పేరెంట్స్కి వర్క్ను కూడా బయటకు చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆ దిశగా వర్క్ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నియోజకవర్గ అధికారులతో ఎంపీడీఓ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ మరియు సబ్ కలెక్టర్లతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బోధన్ నియోజకవర్గం అధికారులతో ఎంపీడీఓ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ మరియు సబ్ కలెక్టర్తో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందిరమ్మ ఇల్లు మరియు విద్యుత్ పంచాయతీరాజ్ పురపాలక సంఘం, ఎక్సైజ్ శాఖ, నీటిపారుదల శాఖ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. బోధన్ కాన్స్టిట్యూన్సీ అందరు అధికారులతో కన్సర్న్డ్ జాయింట్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, తాయర్ గారు, నేను రివ్యూ చేశాం. ఎక్కడ కూడా అగ్రికల్చర్ కానీ, ఇరిగేషన్ కానీ, పవర్ కానీ, స్కూల్స్ కానీ, కన్సల్ట్ హౌసింగ్ కానీ, మనం హౌసింగ్ ఎక్కడ లేని విధంగా చిన్న వాళ్లకు ఇల్లు తొందరగా కావాలన్న ఉద్దేశంతో కేవలం మొత్తం కాన్స్టిట్యూన్సీలో 2500 కనిపిస్తున్నాం టన్. అదేవిధంగా నవ్వుపేట అమ్మ వెంచర్లో 4వ రోజు శ్రీ వారాహి నవరాత్రులు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. నగరంలోని అమ్మ వెంచర్లో జూన్ 26న ప్రారంభమైన వారాహి మాత నవరాత్రుల ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. 4వ రోజైన ఆదివారం రాత్రి 7:30 నుండి 9 గంటల వరకు ఎంతో భక్తి శ్రద్ధలతో వైభవోపేతంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంచాల జ్ఞానేందర్ గుప్తా దంపతులు, ఆలయ కమిటీ వారు పుష్పార్చన, అభిషేకాలు అంగరంగ వైభవోపేతంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ నవరాత్రి ఉత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మర్యాదపూర్వకంగా పీసీసీని హైదరాబాద్లో స్టేట్ లీగల్ సెల్ వైస్ చైర్మన్తో కలవడం జరిగింది. ఈ సందర్భంగా శ్యాంబాబు మహేష్ అన్నకి ప్రభుత్వానికి తన నియామకం పట్ల ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ అన్న మాట్లాడుతూ త్వరగా లీగల్ పరిధిలో పరిష్కరించాలని, కేసులు త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుందని తెలపడం జరిగింది. నవీపేట్ మండల కేంద్రంలోని బాసర ప్రధాన రహదారిపై అక్రమంగా కబ్జాను తొలగించాలని బీజేపీ మండల నాయకులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం అందించారు. నవీపేట్ మండల కేంద్రంలోని బాసర ప్రధాన రహదారిపై అక్రమంగా వేసిన కబ్జాలను తొలగించాలని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి బీజేపీ పార్టీ మండల నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. రోడ్డుపై ఇష్టారాజ్యంగా వాహనాలను నిలపడం, షాపుల యజమానులు రోడ్డుపై వరకు రేకుల షెడ్లను ఏర్పాటు చేయడంతో రోడ్డు ఇరుకుగా మారిపోవడంతో వారం రోజుల క్రితం ఇంటర్మీడియట్ విద్యార్థిని తేజస్విని లారీ ప్రమాదంలో మృతి చెందిందని బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి రాజేందర్ గౌడ్ ఎమ్మెల్యేకి విన్నవించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమస్య పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు చర్యలు తీసుకోవాలని సూచించారు. బాల్కొండ మండల కేంద్రం నుండి ఇత్వార్పేట్కు గల చెరువు కట్టపై రోడ్డుపై ఏపుగా పెరిగిన ముండ్ల పొదలను తొలగించారు. ముండ్ల పొదలు పెరగడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని జీటీపీఎల్ K6లో కథనం రావడంతో స్పందించిన గ్రామ పంచాయతీ అధికారులు జేసీబీ ట్రాక్టర్లతో వాటిని తొలగించారు. రోడ్డు విశాలంగా మారడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాల్కొండ చెరువు కట్టపైన ఈ ముళ్ళ పొదలు, కంపలు రీసెంట్గా 1 నెల ముందు చెప్పినాము సార్కి. చెప్తే వారు వెంటనే స్పందించి బాల్కొండ చెరువు కట్టపైన ముళ్ళ పొదలు, కంపలు ఈరోజు తొలగించడం జరిగింది. ఇలా తొలగించడం ద్వారా మాకు చాలా మేలు జరిగింది. అలాగే కంప పొదలు నైట్లో వచ్చినప్పుడు కంప పొదలు దగ్గరికి వచ్చి మాకు దారి సరిగా కనబడక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. మైనార్టీ ప్రాంతాల్లో ఉన్న మదర్సా ధర్మపురి హిల్స్లో ఉన్న ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ను సీనియర్ సివిల్ జడ్జి అండ్ సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ అథారిటీ ఉదయ్ భాస్కర్ సందర్శించారు. జిల్లా కేంద్రంలో సోమవారం సీనియర్ సివిల్ జడ్జి అండ్ సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ అథారిటీ ఉదయ్ భాస్కర్ రావు మైనార్టీ ప్రాంతాల్లో ఉన్న మదర్సా ధర్మపురి హిల్స్లో ఉన్న ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ను సందర్శించారు. అక్కడ ఉన్న స్థానిక సమస్యలను విద్యార్థుల ద్వారా తెలుసుకొని డీఈఓకి ఆదేశించారు. ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే డిస్ట్రిక్ట్ లీగల్ అథారిటీకి ఫిర్యాదు చేయాలని చెప్పారు. ప్యానెల్ న్యాయవాది జిషాన్ రజ్వీ, ఎండి సోహెల్ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు. आपके पेरेंट्स के लिए, दोस्त के लिए कुछ तकलीफ आए तो आप डायरेक्टली डीएलएस ऑफिस को आ सकते. इधर कोई फीस पेमेंट नहीं करना, कोई फीस पेमेंट नहीं लेते और एडवोकेट्स भी नहीं होना. आप ही डायरेक्ट हमारे पास आकर आपका एप्लीकेशन हमारे पास रख सकते हैं. क्या क्या तकलीफ है आप
बोल सकते। बोले तो हम अब देखो एक बार क्या हुआ कि एक औरत आया, सर मुझको पेंशन नहीं आ रहा है बोल रहे। बोले तो हम लोग इमीडिएटली बैंक मैनेजर को नोटिस दिया। ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. భీమ్గల్ ఎస్ఐ మహేష్ నిజామాబాద్ బదిలీ. నూతన ఎస్ఐగా భీమ్గల్కు వచ్చిన కె సందీప్, నిజామాబాద్ నుండి భీమ్గల్కు వచ్చిన ఎస్ఐ సిఐ పొన్నం సత్యనారాయణ గౌడ్ను కలిసి పుష్పగుచ్చం అందజేసి నూతన ఎస్ఐకి సందీప్కు శుభాకాంక్షలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వర్గీయ డి శ్రీనివాస్తో నాకు దగ్గర సంబంధం ఉండేది. డిఎస్ ప్రథమ వర్ధంతిలో ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ. స్వర్గీయ డిఎస్ ఉమ్మడి రాష్ట్రంలో అంచెలంచెలుగా ఎదిగారు. డిఎస్ ప్రథమ వర్ధంతిలో విగ్రహానికి గజమాల వేసిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేస్తారు. టాపర్ విద్యార్థులను సన్మానించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. మేడ్చల్ మరియు షామీర్పేట్ నుండి సిటీ సెంటర్ వరకు మెట్రో లైన్ మార్గం పొడిగించాలి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరిన మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు. బీసీలకు విద్యా ఉద్యోగాల స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లు కల్పించాల్సిందే. ఎమ్మెల్సీ కవిత. ప్రజావాణి ఆర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి. ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. సన్ రైజ్ ఆసుపత్రిలో అరుదైన చికిత్స. గుండె నొప్పితో బాధపడుతున్న బాపురావు పేషెంట్కు యాంజియోగ్రాఫ్ ద్వారా చికిత్స అందడంతో కుటుంబ సభ్యులు సంతోషం. బాన్స్వాడ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.